హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే గారెల్ని చూపించబోతున్నాను. వీటిల్ని మేము అలసంద పప్పు వడలు అంటాము. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ముందుగా అయితే ఇలాగా అలసంద పప్పులను అయితే తీసేసుకొని వీటిల్ని వాటర్లో వేసి మంచిగా నానబెట్టుకోవాలి. ఇవి మినిమం 6 అవర్స్ దాకా అయితే నానాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. లేదా మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా నానబెట్టేసుకోండి. స్నాక్స్ లాగా చేసుకోవాలనుకున్నట్టయితే మీరు మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి 6 అవర్స్ నానిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ఇలా మంచిగా ప్రెస్ అవుతాయి. ఇప్పుడు దీనిలో నుంచి వాష్ చేసేసుకొని వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, సోంపు, ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గలు వేసి ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి మనం నానబెట్టేసుకున్న అలసంద పప్పులను కూడా కొంచెం కొంచెంగా వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పేసి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మనం మొత్తం పప్పుని కూడా ఇలాగా గ్రైండ్ చేసేసుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, ఈ ఆనియన్స్తో పాటు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి మనకి వడలకి సరిపోయే ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని అది హీట్ అయ్యేలోపు ఈ పిండినంతా కానీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆనియన్స్లో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా, అదే సరిపోతుంది. ఇలాగ ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలాగ చేతితోటి ఇలా ప్రెస్ చేసుకుంటే చాలు. మరీ పలుచగా కాకుండా అట్లా అని మరీ లావుగా కాకుండా ఇలాగ మీడియం సైజులోకి చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి ఇలా వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. మన ఆయిల్లోకి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని అప్పుడే మనం గరిటెతోటి కలుపుకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇలాగ 2 సైడ్లుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకి ఈ వడలు అనేటివి 2 సైడ్స్ మంచిగా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకో ఇవి పైన అంతా క్రిస్పీగా వచ్చేసి లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అవి చూసుకుంటూ ఫ్రై చేసుకొని ఇలాగ ఒక టిష్యూ పేపర్ వేసేసి అందులోకి మనం తీసుకున్న వడలన్నిటిని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిల్లో ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. మనకి టేస్ట్ అనేవి కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా మనకి ఎన్ని కావాలో అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మనకి వడలు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ ఏంటంటే మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగానే ఇవి నానబెట్టేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.